ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్పై అత్యంత కఠినమైన ఊపా చట్టాన్ని ప్రయోగించడం పట్ల నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా మరోసారి తన గలం విప్పుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరోక్షంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ వరుసగా ప్రభుత్వం ప్రశ్న రావణ్పై తప్పుడు కేసులు పెట్టిందని, విచారణలో భాగంగా ఆ 4 కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అన్యాయంగా ఊపా చట్టం వాడి ఆ యూట్యూబర్ని రిమాండ్కి పంపుతారా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా, వెరీ గుడ్ అంటూ ఓ రేంజ్లో ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ వాగ్బాణాలు సంధించారు. ఇది ప్రశ్నించే గొంతులను నొక్కడానికి కుట్ర అని అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికే జన సైనికులు ప్రశ్న రావణ్ వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారని, ఏ వీడియోలు ఫోటోలతో ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు ఎవిడెన్స్ కింద రావణ్ దగ్గర నుంచి తీసుకున్న ఫోన్ జన సైనికుల దగ్గర ఉందని, అందులోని వ్యక్తిగత సమాచారాన్ని వక్రీకరించి తప్పుడు పనులు చేయిస్తూ దిగజారుతున్నారని, ఇంకా దిగజారుతూనే ఉండండి అంటూ సెటైర్లు వేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైందని, కానీ ఈ ఆటకు ముగింపు ప్రజలే ఇస్తారంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో ప్రకాష్ రాజ్ ఏమన్నారు అనేది కూడా మీరు ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది, ఆ వీడియోలు చూసుకోవచ్చు. మొత్తంగా ఇటు ప్రశ్న రావణ్ ఏదైతే యూట్యూబర్ ప్రశ్న రావణ్ అన్నారో ఆ కేసుకు సంబంధించి ఆ కేసు డిఫరెంట్గా మలుపులు తిరుగుతూ వెళ్తుంది. ఆయన మీద ఉప చట్టం అంటే రాజద్రోహం కింద కూడా కేసు నమోదు చేసి ఆయనకి కోర్టు కూడా పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టు కూడా రిమాండ్ విధించింది. అయితే ఈ రావణ్కు మద్దతుగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అంటే ప్రశ్నించినందుకే ఊపా చట్టాన్ని ప్రయోగిస్తారా, అంత పెద్ద కేసు పెడతారా, యువరాజును ప్రశ్నిస్తే కేసు లేనా అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ టార్గెట్గా పవన్ కళ్యాణ్తో జనసేన నాయకులే ఇదంతా వెనక ఉండి ఆడిస్తున్నారని, జనసేన పార్టీ వాళ్ళే ప్రశ్న రావణ్ను టార్గెట్గా పెట్టుకున్నారని, అందులో భాగంగానే అత్యంత కఠినమైన చట్టం ఊపా చట్టం రావణ్ పైన సంధించారని, ఆ చట్టం కింద అయితేనే బెయిల్ రాదని అరెస్ట్ చేసి ఆయన్ను జైల్లో వేశారని ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. ఇంతకుముందు కేసులు నమోదైనప్పుడు ఆ కేసులన్నీ కూడా పిట్టి కేసులు కాబట్టి అందులో బెయిల్ ఈజీగా దొరుకుతుందని, అదే ఊపా చట్టం అయితే బెయిల్ దొరకదని, కొన్ని రోజులు ఆయన జైల్లో వేయచ్చని భావించే జనసేన నాయకులు అత్యంత కఠినమైన ఊపా చట్టం పైన ఆయన మీద కేసులు వేశారని, ఆ పోలీసులు ఆ చట్టం కింద ఈయన అరెస్ట్ చేశారని, అందుకే ఎక్కువ రోజులు జైల్లో ఉండాలని ప్లాన్ చేసి ఈయన మెడకు ఉచ్చు బిగుసుకునేలా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు చేస్తున్నారని కూడా ప్రకాష్ రాజ్ బాహాటంగానే చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుతో స్టార్ట్ అయిందని, ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నిస్తే ఆయనను ఒక పార్టీకి అంటగట్టి ఆయనను టార్గెట్ చేసుకొని ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసమే చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇలాంటి ఈ చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చి ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించొద్దు, మిమ్మల్ని ఎవరు అడగద్దు, ఏమడగద్దు అని టార్గెట్ చేసుకొని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని కూడా ప్రకాష్ రాజ్ బాహాటంగా చెప్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఈ టాపిక్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుందని, వీళ్ళిద్దరు మాట్లాడుకున్న సమయంలో అక్కడ ఇదంతా కూడా ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ లాగా ఒకరి మీద కేసు పెడితే ఇంకొకరు మాట్లాడకుండా ఆగిపోతారని, ప్రశ్నించడం ఆపేస్తారని కూడా వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఈ మధ్యన బాహాటంగా స్పందిస్తున్నారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాలపై కూడా ప్రకాష్ రాజ్ బయటకు రావడం, ప్రశ్నించడం కూడా ఎక్కువసార్లు చూస్తున్నాం మనం. అయితే ఈ ప్రకాష్ రాజ్ ఈ ఒక్కసారి కాదు, గతంలో కూడా చాలాసార్లు వివిధ అంశాలపైన కూడా జస్ట్ ఆస్కింగ్ అని పేరుతోని, చివరిలో జస్ట్ ఆస్కింగ్ అనే ఒక పేరుతోని ప్రశ్నలు సంధించడం జరుగుతుంది వ్యవస్థల మీద. సో అందులో భాగంగా ఈసారి కూడా ఆయన పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ప్రశ్న రావణ్కు మద్దతుగా సపోర్ట్గా సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెడుతున్నారు. సో దానికి ఇటు జనసేన నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మీరంతా హిందూ ద్రోహులు, అందరూ ఒకే చెట్టు కింద జమ అయ్యారు, ఒకే గూటి పక్షులు ఒక గూటికి చేరారు అన్నట్టు కూడా ఇటు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా ప్రకాష్ రాజ్కు కౌంటర్ ఇస్తున్నారు. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ
ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎంత దూరం వెళ్తుందో, ఎక్కడ స్టాప్ అవుతుందో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం.